ఇది మన భారతదేశ పరిస్థితి. వెలిగిపోతున్నది మన దేశం. ఈ 80% సంపద ప్రైవేట్ స్కూళ్ళకు కట్టిన సంపద ఎక్కడ పోతున్నది? దేశంలో ఉంటున్నదా? దేశం దాటి వెళ్ళిపోతున్నదా? ఆలోచించాలా. అందుకే ఇది దేశం వెలిగిపోవట్లే, దేశం అంధకారంలోకి వెళ్ళిపోతున్నది. దేశంలో ప్రజలు సంపాదిస్తున్న వాళ్ళకున్న సంపద, వాళ్ళకున్న ఆస్తులు కరిగిపోతున్నాయి. పేదోడు మరింత పేదరికంలోకి వెళ్ళిపోతున్నాడు. మధ్యతరగతి కుటుంబాలు పేదరికంలోకి వస్తున్నాయి. ధనికులు ఇంకా ధనికులు అయిపోతున్నారు. వానికేమి ఇబ్బంది లేదు. బాగా బడా పైసలు ఇంకా ధనికులు అయిపోతున్నారు. వాడు ఎట్లయినా చదివించుకుంటాడు, ఏమైనా చేస్తాడు. మొత్తం వాళ్ళదే రాజ్యం అయిపోయింది, వాళ్ళదే దేశం అయిపోయింది. ఇది ఈ దేశానికి అస్సలు మంచిది కాదు. ప్రభుత్వ విద్యని ప్రోత్సహించినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ప్రభుత్వ వైద్యాన్ని ప్రోత్సహించినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. అప్పుడే ప్రజలు ఆర్థికంగా బలంగా ఉంటారు. ప్రజలు ఆర్థికంగా బలంగా ఉంటే దేశం బాగుంటుంది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగినప్పుడు ఒక వస్తువు ప్రజలు కొనుగోలు చేసినప్పుడు ట్యాక్సుల ద్వారా ప్రభుత్వాలకి లాభం వస్తుంది, డబ్బులు రొటేషన్ అవుతుంటాయి. ఇది ఇక్కడ దేశం యొక్క అభివృద్ధి ఆధారపడి ఉన్నది దీని మీద.